దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువ, పరిశుద్ధుడా, స్తుతులకు పాత్రుడా, మీకే వందనాలు. ఇప్పటి వరకు చక్కని పాటలు పాడి నీ బిడ్డలమే మేమందరం మేము స్తుతించగలిగాము. నీ వాక్య భాగంలోకి వెళుతుండగా నువ్వు తోడుగా ఉండి మీరు మాట్లాడమని యేసు క్రీస్తు వారి నామమున ప్రార్థన చేస్తూ ప్రారంభిస్తున్నాము తండ్రి. మంచిది. క్రీస్తునందు ప్రేమైనటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం కొన్ని అంశాలు నేర్చుకోబోతున్నాము. దేవునికి ఇష్టుడు, యెహోవాకు చిత్తానుసారమైన మనుష్యుడు, మనస్సు కలిగిన వాడు, ఇష్టానుసారుడు, ఇష్టమైన వాడు, నా ప్రాణమునకు ఇష్టమైన నా ప్రియుడు. ఈ యొక్క 4 అంశాల గురించి ఈరోజు మనం కొంచెంసేపు ధ్యానించుకుందాం. దేవునికి స్తోత్రం. దానికి ఇష్టుడు అనే అంశం ఇది. ఆ ఇష్టుడు అనే దాంట్లో 4-5 పాయింట్లు వస్తాయి. చాలా జాగ్రత్తగా మనము దేవుని వాక్యాన్ని విందాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూల వాక్యం చెప్తున్నా, జాగ్రత్తగా విందాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనాన్ని మనం 5-6 వచనాలు చదువుదాం. మొట్టమొదటిగా 5వ వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం. చూడండి. విశ్వాసమును బట్టి మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. 6వ వచనం కూడా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. చాలు. ఈ యొక్క వాక్య భాగానికి అర్థం తెలియజేసుకుందాం. హనోకును ఈరోజు మనం గుర్తు చేసుకుంటున్నాము. హనోకు మునుపు అని మనం విన్నాం. ఇక్కడ మునుపు అనగా జరిగిపోయిన కాలము. మీకు ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. ఇర్మియా గ్రంథం 1:4-5 చూస్తే మునిపే అనేదేమో జరగవలసిన కాలము. మునుపు అంటే కొనిపోబడక మునుపు హానుకు దేవునికి ఇష్టుడిగా ఉండేను. దేవునికి స్తోత్రం. ఆయన దేవుడికి ఇష్టుడిగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం బైబిల్ గ్రంథంలో. అయితే మనం కూడా దేవునికి ఇష్టలుగా ఉండాలి. అప్పటి వరకు, మరణము వరకు దేవునికి ఇష్టులుగా మనం ఉండాలి. ఇష్టులు చెప్పట్లేదు కానీ ఇష్టుడు గురించి చెప్తున్నా. ఇష్టులు అది వేరే విషయం. ఇప్పుడు ఇష్టుడు ఎవరు దేవునికి ఇష్టుడిగా ఉన్నారని ఇక్కడ మనం చదువుకున్నామో. హనోకు దేవునికి ఇష్టుడిగా ఉన్నట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూసాము. మరి నీ జీవితంలో కూడా నీవు బ్రతుకు దినాలు అన్నీ కూడా దేవునికి ఇష్టుడిగా జీవించడానికి ఇష్టపడుతున్నావా? ఏమండి క్రీస్తునందు ప్రియమైనటువంటి ప్రియులరా, హనోకు జీవితంలో మనం చూస్తే మరణము చూడకుండా కొనిపోయిన వ్యక్తి అని మనం చూస్తూ ఉన్నాం. అయితే అతను జీవించినటువంటి జీవితంలో దేవునికి ఇష్టుడుగా ఉన్నాడు. ఇష్టుడు దేవునికి ఇష్టుడుగా ఉంటాడు. ఏమైనా చేస్తాడు ఆయన. దేవుడికి ఇష్టుడుగా ఉండి అడుగుడి మీకు ఇస్తా, ఇష్టడుగా ఉండు. నీవు జీవించినంతకాలము ఏదో జీవితం జీవించి
సాతానుకి ఇష్టలుగా ఉన్న ప్రజలు ఉన్నారు, దేవునికి ఇష్టలుగా ఉన్న ప్రజలు ఉన్నారు, దేవతలకు ఇష్టలుగా ఉన్న ప్రజలు ఉన్నారు, మనుషులకి ఇష్టలుగా ప్రజలు ఉన్నారు. కానీ ఈ భక్తుడైతే క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడుగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఈ హానోకుని మనం చూస్తూ ఉన్నాము. హానోకు అనగా ఆ పేరుకి ప్రతిష్ఠుడు అని అర్థము. హానోకు గొప్ప భక్తుడు, ప్రవక్త. మొట్టమొదట మరి దేవునితో నడిచిన వాడు అని మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాము. దేవునికి ఇష్టడు, మంచి సాక్ష్యం కలిగిన వాడు, దేవునితో 300 సంవత్సరాలు జీవితాన్ని కొనసాగించిన వాడు, దేవుని యొక్క ఆ సహవాసంలో, ఆ స్నేహంలో 300 సంవత్సరాలు దేవునితో నడిచినవాడు అని మనం చూస్తూ ఉన్నాము. అతడు మంచి సాక్ష్యం కలిగిన వాడని మనం చూస్తూ ఉన్నాము. అతడు 365 సంవత్సరాలు బ్రతికితే 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు అని మనం విన్నాం. అయితే మనము కూడా దేవునితో నడవాలంటే ఏముండాలి? మనకి ఇష్టడుగా ఉండాలి. ఎవరికి ఇష్టడుగా ఉండాలి? దేవునికి ఇష్టడుగా ఉండాలి. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండుట అసాధ్యం అన్నాడు. కరెక్టే. విశ్వాసం ఉండాలి. విశ్వాసం అనగా రాబో వాటిని, నిరీక్షింపబడు వాటి నిజ స్వరూపాన్ని తెలుసుకోవటమే విశ్వాసం. అంటే రాబో వాటి కొరకు ఎదురు చూడటమే విశ్వాసం. విశ్వాసంలో ప్రార్థన ఉంటుంది, విశ్వాసంలో భయభక్తులు ఉంటాయి, విశ్వాసంలో విశ్వాసికి తగినటువంటి ఆ క్యారెక్టర్లన్నీ కూడా విశ్వాసంలో ఉంటాయి. అందుకే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా ఎవరు కూడా అసాధ్యం అంటే ఉండలేరు, జరగదని అర్థం. హానోకు అయితే దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. ఎప్పుడు? చనిపోక ముందు. దేవునికి స్తోత్రం. అంటే ఆయన చనిపోలేదని రాసింది. ఆయన జీవించిన జీవితంలో దేవునికి ఇష్టడుగా ఉన్నట్లుగా ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 300 సంవత్సరాలు దేవునితో నడిచాను. అంటే దేవునికి ఇష్టడుగా ఉన్నప్పుడు ఆయుష్ పెంచాడు, దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడు దీర్ఘాశ పెంచాడు, దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడు ఆశీర్వదించాడు. మనం కూడా మనం చనిపోయే వరకు మనకి అలాంటిది లేదు, కానీ మనం అలా వెళ్ళలేము, కానీ మనకు అంత విశ్వాసం లేదు. కానీ మన జీవిత యాత్ర ముగించే వరకు దేవునికి ఇష్టడుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మన ఈ లోకములో మన జీవితాన్ని ముగించే వరకు దేవునికి ఇష్టడుగా మనం బ్రతకాలి. బైబిల్లో మనం చూస్తాము, లోకారాసిన సువార్త 16వ అధ్యాయం 22 వచనం మనం చూస్తాం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడిను అని అక్కడ రాశాడు లోకా గారు. అయితే క్రీస్తునందు ప్రియమైన ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని ఆయనేమో మరణము చూడకుండా కొనిపోయాడు, ఈయనేమో మరణించి ఆత్మ కొనిపోబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఆయనేమో మరణము చూడకుండా కొనిపోయాడు, ఈయనేమో మరణము చూసి దేవుని యొద్దకు దేవుని దూతలు వచ్చి అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్టుకు తీసుకుని వెళ్ళినట్టుగా మనం పరిశుద్ధ లేఖనాలను చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒక మానవుడు దేవునికి ఇష్టడుగా ఉన్నట్లుగా మన బైబిల్ గ్రంథంలో పరిశీలన చేసి చూస్తాం. ఒక మానవుడికి దేవునికి సహవాసం కుదిరిందంటే, 300 సంవత్సరాల సహవాసం కుదిరిందంటే ఎంత విశ్వాసం ఉండాలి, ఎంత భక్తి ఉండాలి, ఎంత భయభక్తులు ఉండాలి, ఎంత మనస్సు ఉండాలి. ఆయనకి కుటుంబం ఉంది, ఆయనకి పిల్లలు ఉన్నారు, ఆయనకి బాధ్యత ఉంది, ఆయనకు కూడా అన్నీ ఉన్నాయి. కానీ దేవుని యొక్క ప్రణాళికతో నడిచిన వ్యక్తిని దేవుడు ఎప్పుడు కూడా ఆశీర్వదించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఇష్టుడు ఇంకొక వ్యక్తిని కూడా అంటున్నాడు. దేవుడు ఆయన తనంతట తాను చేయలేడు, తనంతట తాను ఆయన చేయలేడు. మనుషుల్లో ఉండి
ఆయన ఉద్దేశాలు నెరవేర్చుకుంటాడు, మనల్ని ఇష్టలుగా చేస్తాడు. ఆయనలో ఒక పరిశుద్ధాత్మ శక్తి ఉంది. ఆ పరిశుద్ధాత్మ శక్తికి మనలో పంపి ఆయన ఉద్దేశాలు మన ద్వారా నెరవేర్చుకుంటాడు. దేవునికి స్తోత్రం. రెండో పాయింట్ చెప్తున్నా, జాగ్రత్తగా విందాం. ఇంకొక వ్యక్తి కూడా దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. హనోకు దేవునికి ఇష్టడుగా ఉంటే ఆయుష్ పెరిగింది, సాక్ష్యం వచ్చింది, దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. మంచి సాక్ష్యం ఎక్కడ పొందాడు? దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత, వాళ్ళ నమ్మకమైన దాసుడా, భూలోకంలో ఉన్నప్పుడు నువ్వు మంచి పనులు చేసావయ్యా, నాకు మంచి సాక్ష్యం ఇచ్చావు అని దేవుడే హనోకుని గురించి సాక్ష్యం చెప్తున్నట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాము. అయితే ఇంకొక వ్యక్తి కూడా మనం చూద్దాం. చూడండి, కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 18-19 వచ్చిన మనం చూస్తే, కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 18వ వచనము 19వ వచనం కూడా చూస్తే, అక్కడ ఇంకొక వ్యక్తిని కూడా ఆయన అంటున్నాడు, నేను ఆయనకు ఇష్టడును కనుక ఆయన నన్ను తప్పించాను. దేవునికి స్తోత్రం చెప్పండి. దావీదు అంటున్నాడు, నేను ఆయనకి ఇష్టడును. మరి నువ్వు ఉన్నావా దేవునికి ఇష్టడుగా? ఏమండి, దేవునికి ఇష్టడుగా నువ్వు ఉన్నావా? ఆయన అంటున్నాడు, నేను ఆయనకి ఎందుకు ఇష్టడు? 19వ వచనం చూడండి, ఎందుకు ఇష్టడు ఆయన? 18 చూడండి, ఇష్టడు ఎందుకు ఇష్టడు? కీర్తనలో 18 చూడండి, ఆపత్కాలమందు వాడు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనిను, విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను, నేను ఆయనకి ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించను. దేవునికి స్తోత్రం. ఆ వాక్యమే మళ్ళీ మనం మొదటి సమూయేలు గ్రంథము 21-22 అదే మాట మాట్లాడతాడు. ఎందుకంటే సౌలు ఆ సైన్యాధిపతులు వచ్చి దావీదు ముట్టడించినప్పుడు శత్రువుల చేతికి దావీదును పడకుండా దేవుడు కాపాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అక్కడ బైబిల్ గ్రంథంలో. ఆ కీర్తన 1 సమూయేలు 21-22 అధ్యాయాల్లో జరిగిన విషయాన్ని దావీదు ఇక్కడ రాశాడు 18వ కీర్తనలో. అయితే క్రీస్తునందు ఆపద వచ్చిందంట. ఏం ఆపద? ప్రాణాపాయం వచ్చింది, ప్రాణానికి శోధన వచ్చింది, శత్రువులు పక్కకు వచ్చారు, శత్రువులు వచ్చి దావీదును చంపాలని ఆ శత్రువులు వచ్చేశారు. కానీ దేవుడు ఆయన తప్పించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన అంటున్నాడు, ఆయనకు నేను ఇష్టడును. చూద్దాం, ఎవరంట ఆయన? ఆయన అంటే ఎవరండి? ఆయన అనగా దేవుడు, ఆయన అనగా అద్వితీయుడు, ఆయన అనగా ఆశ్చర్యకరుడు, ఆయన అనగా ఉన్నవాడు, ఆయన అనగా కార్యములు జరిగించేవాడు, ఆయన అనగా పరిపాలకుడు, ఆయన అనగా సింహాసనంలో కూర్చుని నిన్ను నన్ను చూస్తూ పరిపాలన చేసేవాడు. దేవునికి స్తోత్రం. ఆయనకు నేను ఇష్టడును. ఒక మనుష్యుడు దేవునికి ఇష్టడుగా ఉండాలంటే ఎంత మనసు ఉండాలి, ఎంత ఆలోచన ఉండాలి, ఎంత భక్తి ఉండాలి, ఎంత విశ్వాసం ఉండాలి. అయితే దేవుడు ఏమంటున్నాడు? దావీదుని చూద్దాం. దేవుడు ఏమంటున్నాడు చూద్దాం. చూడండి, త్వరగా ముందుకు వెళ్తున్నా. దేవుడు ఏమంటున్నాడు దావీదుని? 1 సమూయేలు 13-14 చూడండి. 1 సమూయేలు 13-14 చూడండి. దేవుడు కూడా ఒక మాట అంటున్నాడు. దేవుడు కూడా దావీదుని ఒక మాట అంటున్నాడు. చూద్దాం, వాక్యాన్ని చాలా జాగ్రత్తగా విందాం. దేవునికి స్తోత్రం. యెహోవా తన చిత్తానుసారమైనటువంటి మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరితో ఈ మాట అంటున్నాడు? సమూయేలు సౌలుతో మాట్లాడుతున్నాడు. సౌలు పరిపాలన దేవునికి ఇష్టంగా లేదు. సౌలు పరిపాలన ప్రజలకు ఇష్టంగా లేదు. ఎందుకంటే సౌలు మనుషుల చేత రాజు అయ్యాడు, దావీదు దేవుని చేత రాజు అయ్యాడు. అయితే ఇక్కడ మనం చూసే భావం ఏంటంటే,
సౌలు దేవుని విసర్జించాడు. దేవుడు అంటాడు, సౌలును నేను రాజుగా చేసినందుకు పశ్చాత్తాపడుతున్నానయ్యా. నాకు ప్రార్థన చేయడు, విచారం చేయడు, మోకరించి అలవాట్లేదు, ప్రార్థన చేసే అలవాట్లేదు. బెన్యామీను గోత్రమే కానీ ప్రార్థన చేసే భక్తి విశ్వాసం కలిగిన కాదు. అందుకే నేను ఒక మనుషుని కనుక్కున్నా. దేవునికి స్తోత్రం. నేను ఒక మనిషిని చూసా, అతడు నా చిత్తానుసారమైన మనస్సు కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. ఒక్కొక్క విషయాల్లో దేవుడు ఒకరితో మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఇక్కడ దేవుడు దావీదుకి ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే, ఆల్రెడీ దేవుని మనస్సులో దావీదు పడిపోయాడు. దేవునికి స్తోత్రం. ఇర్మియాని అంటాడు కదా, ఇందాక చదివించాను. ఇర్మియాని అంటాడు కదా, నీవు గర్భములో రూపింపముడు మునుపే నేను నిన్ను ఎరిగితినయ్యా. దేవునికి స్తోత్రం. అట్లాగే ఇప్పుడు దావీదును కూడా అలాంటి ఆశ కలిగి ఎరుగున్నాడు. ఇతను నా ప్రజలను ఏలుతాడు, ఇతను నా ప్రజలకు అవసరము, ఇతని ద్వారా నేను పరిపాలన జరిగించుకుంటా, నా ప్రజలను రక్షించుకుంటా, ఇశ్రాయేలు ప్రజలను రక్షించుకుంటా, ఇతని ద్వారా నేను ఆ ప్రజలను రక్షించుకుంటా అని చెప్పి ఆయన దేవుడిచ్చిన ఆ సమూలతో మాట్లాడిన మాట ఏంటంటే, యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు కలిగిన వాడిని నేను కనుగొన్నా. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. మరి ఆయన చిత్తం నువ్వు నేను ఉన్నామా? చూడండి, చిత్తానుసారమైన మనసు ఉందంట ఆ దావీదుకి. ఆయన చెప్తున్నాడు, దేవుడు ఆ సమయంతో మాట్లాడిన మాట ఏంటంటే, నేను కనుగొన్న ఒక అతను నా చిత్తానుసారమైన మనసు అతనికి ఉంది అని చెప్తున్నాడండి. దేవునికి స్తోత్రం. దావీదుకి ఇచ్చినటువంటి ఇంకో గిఫ్ట్ కూడా చెప్తున్నా. మొదటి సమూయేలు 16:12 చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 12 చూడండి. తోడుకొని వచ్చి దేవునికి స్తోత్రం. మొట్టమొదట ఏం ఇచ్చాడంటే, యెహోవా తన చిత్తానుసారమైన మనసు కలిగిన వాడు. రెండవ పాయింట్ ఏం చెప్తున్నాడంటే, నేను కోరుకొనిన వాడు ఎత్తుడే. అతడు చిన్న వయసు, మరి అప్పుడే గొర్రెలు ఆ గొర్రెలు కాస్తామంటే ఆ గొర్రెల కాడి నుంచి పట్టుకొచ్చారు ఆయన్ని, తీసుకొచ్చారు ఆయన్ని. 8వ వాడు ఆ గొర్రెలు కాస్తుంటే తీసుకొస్తే అంటున్నాడు, చూడండి ఏమంటున్నాడు, నేను కోరుకొని వాడు ఎత్తనేనయ్యా. పెద్దోళ్ళు ఉన్నారు అక్కడ, తన అన్నలు పెద్దోళ్ళు ఉన్నారు, బలం కలిగిన వాళ్ళు, భుజం కలిగిన వాళ్ళు, యుద్ధశాలులు, పరాక్రమశాలులు చాలామంది అక్కడ ఉన్నారు. కానీ దేవుడు ప్రణాళిక ఏంటంటే, వాళ్ళు ఎంత ఉన్నా నాకొద్దు, వాళ్ళు ఎంత ఉన్నా వాళ్ళు నాకు పనికిరారు, వాళ్ళు ఎంత ఎత్తున్నా నాకు పనికిరారు, ఎంత బలం ఉన్నా నాకు పనికిరారు, ఎంత అందం ఉన్నా నాకు పనికిరారు, ఏదన్నా కూడా నాకు పనికిరారు వాళ్ళు. కానీ ఇతడు నాకు పనికి వస్తాడు, నేను కోరుకుని వాడు ఇతడే, ఇతన్ని అభిషేకించు నా ప్రజలకు రాజుగా. దేవునికి స్తోత్రం. దావీదులో ఉన్న దేవుడిచ్చినటువంటి 3వ గిఫ్ట్ కూడా చూపిస్తున్నా చూడండి. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 22 అక్కడ చక్కని మాట ఉందండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22 మరియు ఆయన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశములన్నీ అతను నెరవేర్చునని చెప్పి దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఎన్ని గిఫ్ట్లు ఇచ్చాడు ఇక్కడ దావీదుకి? 3 గిఫ్ట్లు ఇచ్చాడు. చూడండి, నేను కోరుకునేవాడు, నా చిత్తానుసారంగా మనసు కలిగిన వాడు, తర్వాత ఏమున్నాడు, నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. దేవునికి స్తోత్రం. ఎవరి ఇష్టానుసారంలో ఉన్నావు నువ్వు? నాకు ఇష్టానుసారమైన మనుషుడు ఒక ఆయన ఉన్నాడు. నా ఉద్దేశాలు అతనిలో జరుపుకుంటా,
నా ఉద్దేశాలు అతనిలో ఉండి నేను జరుపుకుంటా అని దేవుడే దావీదు భక్తుని గురించి సాక్ష్యం చెప్తున్నాడండి. దేవునికి స్తోత్రం. అక్కడేమో పాత నిబంధనల కాలంలో మనం చూస్తే హనోకును గురించి దేవుడు సాక్ష్యం పొందినని చెప్పాడు. ఇక్కడేమో దావీదు గురించి సాక్ష్యం దేవుడే చెప్తున్నాడండి. దేవునికి స్తోత్రం. ఎవరంట? నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, రెండవది నా ఉద్దేశాలు నెరవేర్చేవాడు అని దేవుడు సాక్ష్యం ఇచ్చాను. దేవునికి స్తోత్రం. ఇష్టుడు చూసామో, ఇష్టుడు దావీదు కూడా దేవుడికి ఇష్టగా ఉన్నాడు. రెండవది దేవునికి ఇష్టానుసారుడైన మనుష్యుడుగా ఉన్నాడు. మరి ఒక మనుష్యుడు దేవునికి ఇష్టానుసారంగా ఉండాలంటే చాలా ఆశీర్వాదం కదా. ఏమండి చూడండి, వాళ్ళు బ్రతుకు దినాలు అన్నీ కూడా మరణం వరకు దేవునికి ఇష్టడుగా జీవించారు. మరి నీవు నేను కూడా అలాగే జీవించడానికి మనం ఇష్టపడాలి, ఇష్టడుగా ఉండాలి. ఎవరికి ఇష్టడుగా ఉండాలండి? ఎవరికి ఇష్టడుగా ఉండాలి? దేవునికి ఇష్టడుగా ఉండాలి. ఈ లోకంలో ప్రజలకు ఇష్టడుగా ఉండకూడదు. దేవునికి ఇష్టడుగా ఉంటే ఆయన ఇష్టడుగా ఉన్నాడని చెప్తున్నాడు. నా ఇష్టానుసారుడు అంటే దాని అర్థం ఉంది కదా. నా ఇష్టానుసారుడు ఆ మనుషుడు. నేను ఏది చెప్తే అదే చేస్తాడు. పొమ్మంటే పోతాడు, రమ్మంటే వస్తాడు, ఏది చెప్తే అదే చేస్తాడు. ఏ పోదు ధరిస్తాడు, 3 సార్లు ప్రార్థన చేస్తాడు, 7 సార్లు స్తుతులు చెల్లిస్తాడు. అది నాకు ఇష్టానుసారమైన భక్తి ఆయనలో ఉంది కనుక అతను ఎక్కడికి పోయినా నేను జయమిస్తాను. దేవునికి స్తోత్రం. దేవునికి ఇష్టానుసారుడైనటువంటి మనుష్యుడిగా మనం దేవుని యొక్క వాక్యాన్ని చూస్తూ ఉన్నాము. నీవు నేను కూడా మనం ఎన్నాళ్ళు బ్రతుకుతాం మనకు తెలియదు, కానీ మన జీవిత దినాలన్నీ మరణకాలము లోపు మనము దేవునికి ఇష్టగా ఉండాలని నేను ఈరోజు మీకు తెలియపరుస్తున్నా దేవుని వాక్యము ద్వారా. ఎందుకంటే క్రీస్తునందు ప్రియమైనటువంటి ప్రియా దేవుని బిడ్డలారా, ఇంకొక వ్యక్తి కూడా సాక్ష్యం చెప్తున్నాడు. చూడండి, ఇంకొక వ్యక్తిని కూడా మనం చూద్దాం. బైబిల్ గ్రంథంలో ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు ఇష్టుడు చూసామో, చిత్తానుసారుడు చూసామో, ఇష్టానుసారుడు చూసామో, ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆ పాయింట్ కూడా చూద్దాం. ఇర్మియా గ్రంథము 31:20 చూడండి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 20 వచనం చూడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు చాలా శక్తి కలిగిన దేవుడు. దేవుడు ఆశ్చర్యకార్యములు జరిగిస్తాడు. దేవుడు ప్రేమ కలిగిన దేవుడు కనుక ఆయనకి ఇష్టడుగా మనం ఉండాలి. ఇష్టడు అంటే అర్థం ఏంటి? ఇష్టడు, దేవునికి ఇష్టడు అంటే దేవుని కోరితో ఏదైనా చేయగలడు. ఇష్టడు అనగా దేవుని ప్రేమించేవాడు. ఇష్టడు అనగా ప్రార్థన చేసేవాడు. ఇష్టడు అనగా దేవుని అంత భయభక్తులు కలిగిన వాడు. ఇష్టడు అనగా దేవుని ఆత్మ కలిగిన వాడు. ఇష్టడు అనగా దేవుని ప్రేమించేవాడు. ఇష్టడు అనగా దేవుని విద్యాశాలను నెరవేర్చేవాడు. ఇష్టడు అనగా దేవుడు చెయ్యమన్నది చేసేవాడు. అతను దేవునికి ఇష్టడు. ఇక్కడ అంటాడు, ఎఫ్రాయిము చూడండి, ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను విడువకున్నది. అతన్ని గూర్చి కరుణిస్తాను. దేవునికి స్తోత్రం. ఎఫ్రాయిముతో అంటున్నాడు, నాకు ఇష్టమైన కుమారుడా. దేవునికి స్తోత్రం. ఎఫ్రాయిము యోసేపు యొక్క చిన్న కుమారుడు. మనష్షే పెద్ద కుమారుడు, ఈ ఎఫ్రాయిము చిన్న కుమారుడు. అయితే ఈ ఎఫ్రాయిముని
యాకోబు దీవించినట్టుగా మన బైబిల్ చూస్తాం, ఆది కాండంలో చూస్తాము. అయితే ఎఫ్రాయిము దేవుని యందు భయభక్తులు కనివాడు, దేవుని యందు ప్రేమ కలిగినవాడు, దేవుని యందు మంచి మార్గంలో నడిచినవాడు. దేవుడు అంటున్నాడు, ఎఫ్రాయిముకి నేను నడక నేర్పాను, ఎఫ్రాయిముకి నడక నేర్పిన ఆకర్షించాను. ఎఫ్రాయిము తర్వాత తొలగిపోయాడు, ఎఫ్రాయిము నాకు దూరంగా ఉన్నాడు, ఎఫ్రాయిము నాకు దూరంగా జీవించాడు, ఎఫ్రాయిము విగ్రహారాధన కనుక బలిపీఠం కట్టాడు, ఎఫ్రాయిము వ్యభిచార సంబంధమైన బలిపీఠం కట్టి నన్ను మరచాడు. నన్ను మరచినటువంటి తర్వాత క్రీస్తునందు ప్రియమైనటువంటి ప్రియులరా, నేను అతన్ని ఎలాగ దారికి తెచ్చుకోవాలి? నా ముద్దు బిడ్డ, నేను అతన్ని ఎలాగ దారికి తెచ్చుకోవాలి, ఎలాగా నడుచుకోవాలి, ఎలాగ ఆయన మార్చాలంటే ఒకటే ప్లాన్ ఉంది అతనికి ఏదో చిన్న పరీక్ష పెట్టాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటంట, అతనికి ఏదో పరీక్ష పెట్టాలి. ఆ పరీక్ష పెడితే కానీ అతడు నా యొద్దకు రాలేడు. నా ముద్దు బిడ్డ కదా ఆయన. అతని కష్టాలు వచ్చినని కరుణిస్తాను, అతనికి వేదన వచ్చినని కరుణిస్తాను, అతనికి బలహీనత వచ్చినని కరుణిస్తాను, అతనికి బాధలు వచ్చినని కరుణిస్తాను, అతనికి ఏదైనా శోధనలు వచ్చినని కరుణిస్తాను. అయితే అతను నాకు దూరంగా జీవిస్తున్నాడని చెప్పి అతను భక్తి నిలవలేదంటండి. అతని భక్తి మంచు ఆరిపోయినట్లు ఆరిపోయిందంటండి. చూడండి, ఎంతో ప్రేమగా పెంచుకున్నటువంటి నేను ఆ బిడ్డ భక్తి నిలవకపోతే దేవుడు ఒక శోధన పెడుతున్నాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే మనం ఆ 31 అధ్యాయములు చూస్తే 31:18 వచ్చిన అనుకుంటా. 31. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. 18 వచనమే, నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటు కానీ కోడ దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడి ఉన్నాను. నీవు నా దేవుడైన యెహోవావు, నీవు నా మనస్సును త్రిప్పిన ఎడల. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎన్నో సంవత్సరాలు పడిపోవచ్చు, ఎన్నో సంవత్సరాలు లేవలేని స్థితిలో ఉండొచ్చు, కానీ ఎఫ్రాయిము కూడా మనుషుడే కాబట్టి దీవించిన తర్వాత గర్వం వచ్చేసి ఎఫ్రాయిము కూడా దేవునికి దూరమైనప్పుడు దేవుడు ఒక చిన్న పరీక్ష పెట్టాడు, టెస్టింగ్ పెట్టాడు. ఒక ఎట్టంట, కోడెకు దెబ్బలకు లోబడినట్లుగా నీవు నన్ను శిక్షించావయ్యా అని చెప్పి అప్పుడు ఎఫ్రాయిము పశ్చాత్తాపడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం చేద్దాం, దేవునికి స్తోత్రం చేద్దాం. అయితే దేవుడు అది చూసి దేవుడు కూడా ఆయన కడుపులో వేదనగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు ఆయన దారిలోకి ఎఫ్రాయిము వచ్చిన తర్వాత ఆయన ఇప్పుడు అంటున్నాడు, ఆయన పశ్చాత్తాపడుతున్నాడు. ఎఫ్రాయిము, నేను చేసిన తప్పులు తెలియక చేశానయ్యా, తెలియక మోసం చేశానయ్యా, తెలియక అలా చేశానయ్యా, నా తప్పులు క్షమించాయా అని చెప్పి ఎఫ్రాయిము ఏం చేస్తానంటే అంగలార్చడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలాలు నెమ్మదినిచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇప్పుడు అంటున్నాడు ఎఫ్రాయిము, నా ముద్దు బిడ్డ, నాకు ఇష్టమైన నా కుమారుడా, నేను ఖండిస్తానయ్యా, నేను ఆశీర్వదిస్తానయ్యా. నువ్వు పడిపోయిన స్థితిని చూశాను, నువ్వు లేవలేని స్థితిని చూశాను, నీ భక్తి పడిపోయింది, ఇదంతా నేను చూశానయ్యా. అందుకే నువ్వు పడిపోయిన స్థితి తెలుసుకుని నా దగ్గరికి వచ్చావు, ఇప్పుడు నేను ఖండిస్తానయ్యా అని చెప్పి ఎఫ్రాయిము, నాకు ఇష్టమైన నా కుమారుడా. దేవునికి స్తోత్రం. రెండవది అంటున్నాడు, నా ముద్దు బిడ్డ అన్నాడు దేవుడు. ఏమన్నాడు చెప్పండి, ఏమన్నా చెప్పండి, నా ముద్దు బిడ్డ అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. చూసారండి పిల్లరా, ఇంకో పాయింట్ ఉంది, చూసారండి పిల్లరా, నా ముద్దు బిడ్డ. దేవునికి స్తోత్రం.
మరి ఎవరిని పిలుస్తాడు దేవుడు? దేవునికి ఇష్టంగా ఉంటే దేవుడు